అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా కేటీఆర్ ట్వీట్లపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ట్వీట్ వైరల్ అయింది. నాడు ఏపీ సీఎంకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు తరలిపోతున్నాయని మరో ట్వీట్ చేశారు. పెట్టుబడులు గుజరాత్, తమిళనాడుతో పాటు ఏపీకి కూడా తరలిపోతున్నాయని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ ప్రాజెక్టులు ఏపీకి అంటూ అక్కసు పలికారు. తెలంగాణలో పెట్టాల్సిన 1700 కోట్ల పెట్టుబడులు ఏపీకి తరలిపోవడంపై పోస్ట్ పెట్టారు. తెలంగాణలోని సీతారాంపూర్లో ఏర్పాటు చేయాల్సిన 4GW సోలార్ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేయనున్నారు ఏపీ ప్రభుత్వం. కేటీఆర్ పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు ఫైర్ అయ్యారు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరొకలా అంటూ స్పందిస్తూ కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోనే ఇక్కడికి వస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విద్వేషాలకు అవకాశం ఇవ్వొద్దని హితవు పలికారు. అనంతపురం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా కేటీఆర్ ట్వీట్లపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, ఏదైతే కేటీఆర్ ట్వీట్లు ఉన్నాయో ఆ ట్వీట్ల మీద మాత్రం ఒక రకమైన
రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి ఒక రాజకీయ యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ట్వీట్ చేశారు, అదేవిధంగా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ మరో రకంగా ట్వీట్లు చేశారంటూ ఏపీకి సంబంధించిన కూటమి నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం కేటీఆర్ ట్వీట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్. అంటే గతంలో 2018లో ఒక పోస్ట్ చేశారు. అప్పుడు ఏంటి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా పోటీలో ముందుంది, అంటే ర్యాంకింగ్స్ పరంగా ఆంధ్ర తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయి, అంటే 1-2 స్థానాల్లో ఉన్నాయంటూ అప్పుడు చంద్రబాబును పొగుడుతూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం అంటే ఏపీలో మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ప్రధానంగా ఏంటంటే సోలార్ ప్రాజెక్టులు తరలిపోతున్నాయి, అది తమిళనాడు అదేవిధంగా గుజరాత్ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వీటితో పాటు ఏపీకి ఈ ప్రాజెక్టులన్నీ కూడా తరలిపోతున్నాయి. దాదాపు 1700 కోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టులు, తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు ఏపీకి తరలిపోతున్నాయంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో అంటే ఈవెన్ అని చెప్పేసి ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టడం, దీనిపై కూటమి నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. అంటే అయినా కూడా అని చెప్పేసి పెట్టడం, అంటే ఆంధ్రప్రదేశ్కి స్వతహాగా అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులను ఆకర్షిస్తూ అటు దావోస్లో కానీ ఇతర మార్గాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ కొన్ని కీలక పాలసీలు తీసుకుంటుంది. ఈ పాలసీల ద్వారా చాలామంది అంటే ఇన్వెస్టర్లంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ కేటీఆర్ ఏదైతే ఈరోజు ట్వీట్ చేశారో ఆ ట్వీట్ పేద మాత్రం తెగ వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే సోషల్ మీడియాకే ఈ ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో కూటమి నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో సీతారాంపురంలో ఏర్పాటు చేయాల్సిన దాదాపు 4 గిగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఏపీకి తరలిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు అంటే ఇన్వెస్టర్లకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఇటు గుజరాత్ అదేవిధంగా తమిళనాడుకి తరలిపోతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1700 కోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టు నెల్లూరులోని నాయుడుపేట ఇండస్ట్రియల్ ఏరియాకి తరలిపోతుంది. అయితే దీన్ని సోషల్ మీడియా వేదిక కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఏపీకి తరలిపోతున్నాయి, తెలంగాణలో రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఏపీకి తరలిపోతున్నాయి అనే విధంగా ఈయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై మాత్రం కూటమి నేతలంతా మండిపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాయితీలు ఇస్తున్న అంటే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రాయితీలు ఇస్తుంటే ప్రభుత్వం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి, ఏపీలో ఇస్తున్న రాయితీలు కానీ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలన్నీ కూడా నచ్చి ఇన్వెస్టర్లు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ తామేమి ఏ ప్రాజెక్టులను లాక్కోవడం లేదని చెప్పేసి గతంలో దావోస్ పర్యటన సందర్భంగా కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. తాను 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని చెప్పి తాము కోరుకుంటున్నామని చెప్పేసి ఎక్కడా కూడా తెలంగాణ విషయంలో తాము అంటే తెలంగాణ పెట్టుబడులను తాము అంటే అక్కడ రాకుండా ఇక్కడ రాకోవాలని చెప్పేసి ఎక్కడా ప్రయత్నించడం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అదేవిధంగా ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులన్నీ తరలిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే మాకు వస్తున్నాయి తప్ప మేము ఎక్కడ ఏ ప్రాజెక్టులను తెలంగాణ నుంచి లాక్కోవడం లేదని చెప్పేసి అయితే ఏదైతే కేటీఆర్ చేసిన ట్వీట్లు ఉన్నాయో ఆ ట్వీట్ల మీద మాత్రం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆ ట్వీట్లు ఉన్నాయి. ఇకపైనైనా ఈ విషయంలో కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరించాలంటూ కూటమి నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర 2 విడిపోయినప్పటికీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ 2 రాష్ట్రాలుగా మారినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలి, అభివృద్ధి దేశంలో 2 రాష్ట్రాలు పోటీ పడాలి, కలిసి పోటీ పడేందుకు కేంద్రం సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో కూడా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూటమి నేతలంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విధంగా ప్రాంతీయ విభేదాలు అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయవద్దంటూ కూటమి నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పెడితే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైనా సరే ఒకటిగా ఉండాలి, అంటే రాష్ట్రాలు విడిపోయినా కూడా ప్రజలంతా కలిసిమెలిసిగా ఉండాలి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తాము కానీ చంద్రబాబు గారిని ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉండాలి అని చెప్పేసి కూటమి నేతలంతా హితవు పలుకుతున్న పరిస్థితి ఉంది. హారిక, థ్యాంక్ యూ రామ్ నరేష్.